హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ విత్ భవానీ. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. అందరూ సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో చూస్తున్నాను ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలన్న దాంతోనే ఇంకా వీడియోలో చూసిన దాని ప్రకారం ఇట్లా ఎడిట్ చేశాను. వాయిస్ ఓవర్ కూడా అట్లాగే ఇస్తున్నానండి. ఈరోజైతే మార్నింగ్ లేవగానే కొంచెం టీ పెట్టేసుకుని, టీ అలవాటు ఉంది, టీ పెట్టుకుని తాగాను. మా హస్బెండ్ అయితే తాగరండి, నేను ఒక్కదాన్నే తాగేసి ఇంకా మార్నింగ్ ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు. పప్పు దోసకాయ వండుదామన్నట్లు ఇవి రెడీ చేస్తున్నాను. పప్పు దోసకాయలు వచ్చేసి 2 దోసకాయలు తీసుకున్నాను. ఒకటేమో చేదైపోయిందని గింజలు పాడేసి ఇంకా మామూలుగా కుక్కర్ కూడా అయిపోవచ్చిందండి. అన్నం కూడా పెట్టేశాను పక్కనే. తర్వాత ముందుగానే పోపు పెట్టేటప్పుడు ఇలా చిప్స్ వేయించేసుకుంటాను ముందుగానే, అంటే మళ్ళీ వేరే పెట్టుకోకుండా. ఇది అవ్వగానే పోపు పెట్టుకుంటే సరిపోతుందండి, గిన్నెలు ఎక్కువ అవ్వకుండా, అంతే, ఇంకేం లేదు. ఎలా ఉంది నా వీడియో? ఫస్ట్ వీడియో కదా, ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు పోపు పెడుతున్నానండి. కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసేసి పోపు పెట్టేశాను. ఇల్లు అయితే ఊడ్చేసి ఇంకా మాప్ పెడుతున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. ఇంకా మాప్ పెట్టేసి ఒకసారిగా పిల్లలకి అన్నం పెట్టేయొచ్చులే అన్నట్లు ఇంకా మాప్ పెట్టేస్తున్నానండి. ఈ గది అయిపోయింది. ఈ గది కూడా పెట్టేస్తే ఇంకా అయిపోతుందండి. అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా పిల్లలకు అన్నం పెట్టేశాను. ఇంకా వాళ్ళే తినేస్తారండి, తినే పిల్లలేను. నేనైతే ఏం తినిపించడం కానీ కలిపి ఇవ్వడం కానీ అట్లా ఏం అవసరం లేదు, వాళ్ళే తినేస్తారు. కొంచెం పెద్ద పిల్లలేండి. తర్వాత వచ్చేసి ఇంకా కుక్కర్ అవన్నీ ఖాళీ చేసేసి ఇంకా గ్యాస్ కూడా తుడుస్తున్నాను. నేనైతే ఇట్లా తుడుస్తానండి. అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.